పెన్షన్ల తొలగింపు పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో పెన్షన్ల ఎత్తివేత. ఇక పెన్షన్ల కటింగ్ స్టార్ట్ అయింది. ఈ తల్లికి వందనం ఎట్లా స్టార్ట్ అయింది, ఈసారి ఇంతే గతి, ఈసారి ఇంతే సంగతులని దాన్ని ఎట్లాగో గంగలో కలిపారు. దాన్ని చేతులు కడుక్కున్నట్టే కథ. ఇక అది మళ్ళీ ఎప్పుడు పెడతారు, ఎంతమందికి ఇస్తారో తెలియదు. 1 కోటి మంది మహిళలు కానీ హామీ ఇచ్చారు. 1 కోటి అవుతారా, 50 లక్షలు అవుతారా, 25 లక్షలు అవుతారా, ఇక దేవుడు చూసుకోవాలి, దేవుడికి ఎరగ కావాలి. ఇప్పుడు మళ్ళీ పెన్షన్ల పైన పడ్డరాట. పెన్షన్లు కట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. పెన్షన్ల తొలగింపు పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో పెన్షన్ల ఎత్తివేత, పంపిణీ చేయకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల చేతికి పెన్షన్ల పంపిణీ వచ్చిందంటేనే అయ్యాలని మనం అనుకున్నాం. పొలిటికల్ పార్టీ నాయకులు, అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, ఇంకో పార్టీ, XYZ ఏదైనా కావచ్చు, రాజకీయ పార్టీల ప్రమేయంతో పెన్షన్లు పంపిణీ చేయాలి, ప్రభుత్వ పథకాలు అంటే వాళ్ళు తప్పనిసరిగా కోతలు విధిస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటిని మనుషులకి ఇస్తారు తప్ప అర్హతలు చూడరు. అది స్పష్టం, మనకి అందరికీ తెలిసిందే. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత పంపిణీ చేయించే కార్యక్రమం ఎప్పుడైతే చేశారో అప్పుడే స్టార్ట్ అయింది తొలగింపులు, ఈ కటింగ్లు. ఈ నిజమైన అర్హులకి దూరం అయ్యే పరిస్థితి ఉంది పెన్షన్లు. అట్లా కాకుండా వాలంటరీ వ్యవస్థను గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మధ్యవర్తులు, పెత్తందారులు, పార్టీ నాయకులు లేకుండా పంపిణీ చేశారు. అది అద్భుతంగా ఉంది. దానివల్ల ఎక్కడ ఫైర్లు లేవు, ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు, ఎక్కడ రాజకీయ నాయకులు పోయి కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. కానీ ఇలా అవసరాన్ని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాలంటరీ వ్యవస్థను పక్కకు మొత్తం పెన్షన్ల పంపిణీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి పోయిందో అడ్డుకున్నారు. పెన్షన్ల పంపిణీ చేయకుండా టీడీపీ ఎందుకు అడ్డుకోవాలా? ఏలూరు జిల్లా కొత్తగూడెంలో 41 మందికి ఇంతవరకు ఇవ్వలేదట. గుంటూరు జిల్లాలో 11 మంది, గరికపాడులో. ఇట్లా పల్నాడు జిల్లాలో 3 గ్రామాల్లో పెన్షన్లు వేయాలి. 3 గ్రామాలు మొత్తానికి. ఎందుకంటే మాకు ఓటేయలేదు, వేస్తావా చేస్తావా, మా కాళ్ళు పట్టుకుంటావా, మాకు క్షమాపణ చెప్తావా, మా ఇంట్లో ఊడిగం చేస్తావా, మా చేలలో పనులు చేస్తారా, ఇది కండిషన్లో రాబోతూనే వస్తాయి కూడా. ఈ గతంలో మనం చూసిన జన్మభూమి కమిటీలు అని చెప్పి, జన్మభూమి కమిటీలో ఉన్న కమిటీ మెంబర్స్ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళ వేళ్లబడి ప్రదక్షిణలు చేస్తేనే పెన్షన్లు వచ్చేది, పెన్షన్లు ఉండేది. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలు పీస్ఫుల్గా కడుపులో చల్లగాలకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది గ్రామ వాలంటీర్లు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఏ నాయకుడు చుట్టూ తిరగాలి, ఏ నాయకుడు బతిలాడాలి, ఏ నాయకుడితో పైన ఇది ఎత్తుక్కునే కార్యక్రమం పెన్షనర్స్ చేయాల్సిన పరిస్థితి. కొత్తగా ఎంట్రీ చేసుకోవాలన్నా, ఉన్న వాళ్ళకి మళ్ళీ పెన్షన్ సాఫీగా రావాలన్నా ఇది పరిస్థితి. వాళ్ళ ఏదైతే పెన్షన్ల తొలగింపు కార్యక్రమం స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ ఎండ్ అయింది అనేది ఇక చెప్పలేము. వాడు వికలాంగుల, ఒంటరి మహిళ, వితంతువా, ఏది అవసరం లేదు. వాళ్ళ పార్టీ ఎజెండా, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఎజెండా, వాళ్ళ పెత్తందారి ఆలోచనల్ని వాళ్ళపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. దాంట్లో డౌటే లేదు.